రోష్బోరా రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? అదే అండి మన రవ్వ గులాబ్ జామ్ అంటారు. బయట సాఫ్ట్‌గా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మన స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి. వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. నేను మీ నవ్య. ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని, ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని, మంచి అరోమా వచ్చి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ దీనిలోకి ఏ కప్‌తో అయితే మనం రవ్వ తీసుకున్నామో దాంతో 2 కప్స్ వరకు పాలని మరిగించుకొని, దానిలో ముందుగా వేయించి పక్కన పెట్టిన రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా మెత్తగా చేసుకోవాలి. సో, మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. సో, చూసుకోండి అడుగంటిపోకుండా మొత్తం తిప్పుతూనే ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నట్లుగా తిప్పుకోవాలి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటా ఉంటే పిండి సాఫ్ట్‌గా అవుతది. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పు వరకు పంచదార తీసుకొని 3/4 కప్ వరకు వాటర్ వేసుకొని పంచదార కరిగే వరకు ఉంచుకోవాలి. తర్వాత దీనిలోకి యాలకుల పౌడర్ వేసుకొని మనకి నూనె ఎలా అయితే ఉంటదో అంత జిగురొస్తే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వ మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చూపిస్తున్నట్లు పిండిని ముద్దగా చేసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా గనక అనిపిస్తే దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలని యాడ్ చేసుకొని పిండి స్మూత్‌గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చూపిస్తున్నట్లు ఇలా బాల్స్ లాగా చేసుకొని ఈ షేప్ వచ్చే వరకు కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఎక్కువగా కాకుండా కొంచెం ఒక 5 ఆర్ 6 వేసుకొని ఒక 2 మినిట్స్ కదిలించకుండా ఉండండి ఆయిల్‌లో వేసిన తర్వాత. వెంటనే కదిలిచ్చేస్తే విడిపోతాయి. 2 సైడ్స్‌కి కూడా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే వీటిని పాకంలో వేయకండి. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు పాకంలో వేసుకుంటే మంచిగా పాకాన్ని మొత్తాన్ని పీల్చుకుంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని బాల్స్ చేసుకొని వాటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. వీటిని కూడా ఆయిల్‌లో వేసుకొని 2 సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక 2 మినిట్స్ తర్వాత పాకంలో యాడ్ చేసుకుందాము. సో, చూడండి అన్నీ నేను ఇలాగా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకుంటే అన్నీ కూడా మంచిగా ఈ పంచదార పాకాన్ని పీల్చుకుంటాయి. వీటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇవి పాకం మొత్తాన్ని పీల్చుకొని ఇలా అయితే రెడీ అయిపోతాయి. అంతే అండి. టేస్టీగా ఉండే రవ్వ జామున్ రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.